హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. 2025 సంవత్సరంలో బంగారం ధరలు బాగా పెరిగిపోతూ ఉన్నాయి కదండీ! అది అందరికీ తెలిసిన విషయమే కదా! అయితే దిగువ మధ్య తరగతి వాళ్ళకి చాలా ఇబ్బందిగానే ఉంటుంది. ఈ పెరిగిన బంగారాన్ని ఎలా కొనుక్కోవాలి? మనం ఎలాంటి ఇబ్బందులు పడాలి అనే ఆలోచనలతోటి ఉంటారు కదండీ! అలాంటి వాళ్ళందరికి కూడా ఇదొక మంచి అవకాశమనే చెప్పుకోవచ్చండి. అయితే ఇది 2 మెథడ్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ మెథడ్ అయితే అందరూ కూడా ఫాలో అవ్వచ్చండి. ఎలాంటి వాళ్ళకైనా కూడా ఇబ్బంది లేకుండానే ఉంటుంది. అయితే ఇది ఎక్కడ అంటే ముతూట్ ఫైనాన్స్‌లో అయితే ఉందండి. ఈఎంఐ రూపంలో మనం గోల్డ్ కాయిన్ అయితే కొనుక్కోవచ్చండి. అంటే ఇప్పుడు గోల్డ్ షోరూమ్‌లో స్కీమ్స్ ఉంటాయి కదండీ! 11 నెలల వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాత బంగారం ధర బాగా పెరిగిపోతుంది 1 ఇయర్ తర్వాత అంటే. అలా కాకుండా మనకి 3 నెలల్లోనే ఈఎంఐ పే చేసేసి మనం బంగారం అయితే కొనుక్కోవచ్చండి. అంటే 3 నెలల్లో పెరిగిన బంగారానికి, 11 నెలల తర్వాత పెరిగిన బంగారానికి తేడా అయితే ఉంటుంది కదండీ! అయితే గ్రామ్ ధర రూ. 7,150 లేదా రూ. 7,250 అలా ఉంటుంది కదండీ! అయితే మనం ఏం చేస్తాము, నెలకి ఇంత డబ్బులని చెప్పేసి ఒక 3 నెలల పాటు దాచుకుంటాం కదండీ! ఒక హుండీలోనో లేదా మన పోపుల డబ్బాలోనో ఎక్కడైనా సరే మనం దాచుకుంటాం. ఈలోపు ఏమవుతుంది, మనం గోల్డ్ కాయిన్ కొనాలి అనుకునే టయానికల్లా ఏదో ఒక ఖర్చు అయితే వస్తుంది కదండీ! ఖర్చు వచ్చేసి ఎమర్జెన్సీ అయ్యే ఉంటుంది. దానికైతే మనం ఖర్చు పెట్టేస్తాము. అప్పుడేం చేస్తాం, మళ్ళీ 4 నెలల నుంచి పొదుపు చేస్తూ కూర్చుంటాము. అంటే కొంత డబ్బు కోసమైనా ఇంకొక 2 నెలలు పెరిగిపోతూనే ఉంటుంది కదండీ! అలా 6 నెలలు అవుతుంది. ఒక గోల్డ్ కాయిన్ కొనాలన్నా కానీ 6 నెలల వరకు అవుతుంది. ఇలా ఇబ్బంది పడేవాళ్ళు కూడా ఉంటారు. ఇలా ఇబ్బంది పడకుండా ఉండటానికే 3 నెలల ఈఎంఐ అయితే మనకి బెస్ట్ ఆప్షన్ అండి. అంటే ఫస్ట్ మంత్ మనం 2000 దాచిపెట్టేసామనుకోండి, అవి తీసుకెళ్ళి వెంటనే ఈఎంఐ కట్టేసేసి స్లిప్ తెచ్చుకున్నామనుకోండి, మనం బంగారం కట్టిన డబ్బు బంగారం దగ్గరే ఉంటాయి. మనకేదన్నా విడిగా ఖర్చులొచ్చాయనుకోండి, అవి ఎలాగలాగా మనము అవసరాలకి తీర్చుకుంటూ ఉంటాము. కానీ బంగారం డబ్బులు బంగారానికే ఆగిపోతాయి కదండీ! అట్లా 3 నెలల్లో మనం ఒక గోల్డ్ కాయిన్ తీసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక గోల్డ్ కాయిన్ కావాలంటే మళ్ళా ఈఎంఐ కట్టుకోవచ్చు. ఇది బెస్ట్ ప్రాసెస్ కదండీ! ఈఎంఐలో కూడా గోల్డ్ కాయిన్స్ తీసుకోవచ్చు. ఇది 11 నెలల స్కీమ్ అయితే కాదండి. 3 నెలల స్కీమే అవుతుంది. అయితే ఇందులో 2 రకాలైతే ఉంటాయండి. ఫస్ట్ మెథడ్ చూద్దాము. నెక్స్ట్ రెండో మెథడ్ అయితే చూద్దాము. నాకు ఈ 2 మెథడ్‌లో కూడా ఫస్ట్ మెథడ్ చాలా బాగా నచ్చింది. అందరికీ కూడా చాలా సులభంగా ఉండే మెథడే అండి ఫస్ట్ మెథడ్ మాత్రం. ఈ ఫస్ట్ మెథడ్‌లో అయితే 3 మంత్స్ ఈఎంఐ అయితే ఉంటుంది. అందరికీ అందుబాటులోనూ ఉంటుంది. అందరికీ చాలా సులభంగా కూడా ఉంటుంది. అందరూ కూడా గోల్డ్ కాయిన్స్ అయితే కొనుక్కోవచ్చండి. దిగువ మధ్య తరగతి, మధ్య తరగతి వాళ్ళు, ఇక ఎగువ మధ్య తరగతి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే ఈ మెథడ్ అయితే అందరికీ చాలా సులభంగానే ఉంటుంది. 3 మంత్స్ ఈఎంఐ కట్టడం వల్ల మనకి ఒక 1 గ్రామ్ గోల్డ్ అయితే మనకొస్తుంది. ఇక ఇది ఎక్కడంటే ముత్తూట్ ఫైనాన్స్‌లో ఉందండి. ప్రతిసారి మనకి అంటే ఫస్ట్ మంత్‌లో మనం కట్టిన అమౌంట్‌కి స్లిప్ ఇస్తారు. సెకండ్ మంత్‌లో కట్టిన ఈఎంఐకి స్లిప్ ఇస్తారు. అలా థర్డ్ మంత్‌లో కట్టిన దానికి స్లిప్పు విత్ ఇక గోల్డ్ కాయిన్ కూడా ఇచ్చేస్తారు. కంప్లీట్ అయిపోతుంది మనకి స్కీమ్ అయితే. ఓన్లీ 3 మంత్స్ స్కీమేనండి ఇది. మొదటి నెల ఈఎంఐ రూ. 2,000 అండి. ఇది కట్టగానే మనకొక స్లిప్ ఇచ్చేస్తారు. తర్వాత రెండో నెలలో కూడా రూ. 2,000 కట్టాలి. మూడో నెల మాత్రం మిగిలిన అమౌంట్ మొత్తం పే చేయాలండి. అంటే 2,000 కంటే ఎక్కువే ఉందనుకోండి, 2,000 కంటే ఎక్కువ ఉన్న డబ్బులే కట్టేసేయాలి. అలా మనం 3 నెలల పాటు కడితే మనకి మూడో నెలలో మనకి 1 గ్రామ్ గోల్డ్ అయితే ఇస్తారు. ఇప్పుడు గ్రామ్ ఎంతుందండి? రూ. 7,150 ఉంది కదా! మొదటి నెలలో 2,000 కడతాం. రెండో నెలలో 2,000, మూడో నెల ఎంత కడతాము? మిగిలిన అమౌంట్ ఎంతుంది? రూ. 3,150 అయితే ఉంది కదా! అది మనం కట్టేస్తాం. కట్టేసిన వెంటనే వాళ్ళేం చేస్తారంటే మనకు ఒక 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ అయితే తీసుకోవచ్చు. అది 22 క్యారెట్స్. అలాగే 24 క్యారెట్స్ కూడా కొనుక్కోవచ్చండి. అది మన ఇష్టము. ఈ ముతూట్ ఫైనాన్స్‌లో 3 టైప్స్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ ఉంటాయండి. అంటే లోగో ఉంటది కదండీ! ముతూట్ ఫైనాన్స్ వాళ్ళది సింబల్ అని ఉంటది కదా! ఎమ్ అని. అలా ఆ ఎమ్ అనే సింబల్ తోటి ఒక గోల్డ్ కాయిన్ ఉంటుంది. లక్ష్మీ అమ్మవారు గోల్డ్ కాయిన్ ఉంటుంది. శ్రీకృష్ణ గోల్డ్ కాయిన్ ఉంటుందండి. మనకి ఏది కావాలంటే అది వాళ్ళకి మనం ముందే చెప్పామనుకోండి, వాళ్ళు లాక్ చేస్తారనమాట అదే కాయిన్‌ని. అంటే ఎమ్ సింబలు అలా ఉన్నా కానీ లేదా అమ్మవారిది ఏది కావాలంటే అది మనం చెప్పాలండి. ముందే చెప్తే దాన్ని లాక్ చేస్తారనమాట. 1 గ్రామ్ నుంచి స్టార్ట్ అవుతుందండి. మనం 1 గ్రామ్ అయితే 1 గ్రాము, 2 గ్రామ్స్, 3 గ్రామ్స్ అక్కడి నుంచి మనం ఎంతైనా కొనుక్కోవచ్చు. అది మన ఇష్టము. మనం ఈఎంఐ 1 గ్రామ్‌కే పెట్టుకున్నామనుకోండి, 2,000 తర్వాత మిగిలిన అమౌంట్ కట్టేస్తే సరిపోతుంది. అలా కాకుండా ఇప్పుడు 5 గ్రామ్స్ అనుకున్నామనుకోండి, 5 గ్రామ్స్ డివైడెడ్ బై 3 మంత్స్ వేసుకుంటామండి. అంటే మనం నెలకి ఎంత కట్టగలమో అంత కట్టేసేసి మనకి 3 గ్రామ్స్ అయితే కావాల్సొస్తుంది. అప్పుడు నెలకి ఎంత పడుతుందండి? 7,000 అలా కట్టుకుంటూ పోవచ్చు. చివరిలో ఇంకా ఎక్స్‌ట్రా ఎంత అమౌంట్ పడుతుందో ఆ రోజు రేట్ ప్రకారం అంత కట్టాలి. ఇంకా మనకి మేకింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయి కదండీ! జీఎస్టీ ఉంటుంది. అవి కట్టుకోవచ్చు. అలా మనకేంటంటే
ఏంటంటే నెల కూడా ఈఎంఐ ప్రాసెస్ అయితే ఉంటుందండి. 3 మంత్స్ అయితే కట్టుకోవచ్చు. ఈ గోల్డ్ కాయిన్స్ ఆన్‌లైన్‌లో కూడా కొనుక్కోవచ్చండి. అంటే యెల్లో కలర్ ముతూట్ లోగో ఉంటుందండి. 2 రకాలుంటాయి. అయితే మనం యెల్లో కలర్ ముతూట్ లోగోలో అయితే మనం ఈ గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవచ్చు. కొంతమంది ఏం చేస్తారు 3 నెలలు ఈఎంఐ ఎందుకు మనకి బంగారం రేటు పెరుగుతుంది కదా! ఈ సెకండ్ మెథడ్ ఫాలో అవుదాము అనుకున్న వాళ్ళు ఇప్పుడు రూ. 7,150 అయితే గ్రామ్ ఉంది కదండీ! 40% అంటే కొంత అమౌంట్ మనము ఈరోజు పే చేసేసామనుకోండి. రిమైనింగ్ ఆ 60% అమౌంట్ కూడా మనము 10 రోజులు లేదా 15 రోజుల్లో అయితే మనం కట్టేసేయొచ్చు. కట్టేసేసి మనం ఆ 1 గ్రామ్ గోల్డ్ తీసుకోవచ్చు. అంటే వితిన్ 15 డేస్ లోపే మనం 1 గ్రామ్ గోల్డ్ అయితే తీసుకోవచ్చు. అది కూడా మన దగ్గర డబ్బులుంటే మాత్రం. అలా లేదు డబ్బులు లేవు మాకు ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళకైతే మాత్రం ఇక 3 మంత్స్ ఈఎంఐ చాలా బెస్ట్ ఆప్షన్ అండి. మేకింగ్ చార్జెస్ కూడా చాలా రీజనబుల్‌గానే ఉన్నాయి. ఇక ఫస్ట్ మెథడ్ అంటారా చాలా ఈజీనేనండి. చాలా మందికి కూడా చాలా వీలుగా కూడా ఉంటుంది. సెకండ్ మెథడ్ అయితే కొంచెం కష్టమండి. అమౌంట్ వితిన్ 15 డేస్‌లోనే ఉండాల్సొస్తది. ఫస్ట్ మెథడ్ అనుకోండి 2000 ఈఎంఐ ప్రకారం మనం ఏంటంటే కట్టుకోవచ్చు. నెక్స్ట్ మనకి 1 గ్రామ్ గోల్డ్ అయితే వచ్చేస్తుంది కదా! అదైతే చాలా ఈజీగానే అనిపిస్తుంది. ఇక్కడ మనం డబ్బులు దాచిపెట్టి నెల మన తర్వాత మనకి ఏదో ఒకటి ఖర్చులొచ్చి అయిపోయే బదులు మనం నెల అవ్వగానే అవి తీసుకెళ్ళి మనం కనుక ఈఎంఐ పే చేసేసామనుకోండి. అప్పుడు బంగారానికి కట్టేసినవి అక్కడే ఆగిపోతాయి కదండీ! వీలైనంత వరకు ఈ ఫస్ట్ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. సెకండ్ ప్రాసెస్ అంటే డబ్బులున్న వాళ్ళకైతే కొంచెం అవకాశమేనండి. ఈ 2025 సంవత్సరంలో గోల్డ్ స్కీమ్‌లో కనుక గోల్డ్ కాయిన్స్ కొనాలి అనుకుంటే 11 నెలల తర్వాత అంటే గోల్డ్ చాలా ఎక్కువ పెరిగిపోతుంది. అప్పుడు కూడా మేకింగ్ చార్జెస్, జీఎస్టీ ఉంటుంది. అదే గనక 3 మంత్స్‌లో అయితే కొంతే పెరుగుతుంది కదండీ! ఇప్పుడు 11 నెలలు గోల్డ్ పెరిగిన దానికి, 3 నెలల్లో గోల్డ్ పెరిగిన దానికి తేడా ఉంటది కదా! కాబట్టి ఈ 3 నెలల ఈఎంఐ ప్రకారం కనుక మనం గోల్డ్ కొనుక్కుంటూ ఉంటే మధ్య తరగతి వాళ్ళు గానీ, దిగువ మధ్య తరగతి వాళ్ళు కానీ వాళ్ళు అనుకున్న బంగారం అయితే కొనుక్కోగలుగుతారు. ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్ బాయ్.